పెంజల్ తుఫాన్ ప్రభావం శబరిమల యాత్రపైన పడింది. 2 రోజులుగా చెరుపనివ్వకుండా వర్షాలు కురుస్తుండడం, మంగళ బుధవారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేయడంతో అయ్యప్ప భక్తుల వనయాత్రలను నిషేధించారు. కేవలం పంపా వెసులుకి మాత్రమే యాత్రకు అనుమతిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ప్రజల మౌలిక అవసరాలను తీరుస్తుందని బోధన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. గంగపుత్ర సంఘం పెద్దలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అడ్డుకుందని దంపల్సిగా నరేంద్ర గుప్తా అన్నారు. రైతాంగాన్ని వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణలు డిమాండ్ చేశారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని వైన్స్లో దొంగలు